హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ వచ్చి సాంబార్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. రైస్లోకి ఇంకేమైనా సైడ్ డిష్గా ఫ్రై చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం రండి. ఇది వచ్చి ముందుగా అయితే పప్పు తీసుకున్నాను ఒక గ్లాసు. అది వచ్చి విజిల్ పెట్టేస్తున్నాను. ఇది వచ్చి 3 విజిల్స్ రావాలండి. ఈ 3 విజిల్స్ వచ్చే లోపల మనము వెళ్ళి కూరగాయలు కట్ చేసుకుందాం రండి. నేనైతే ఇవాళ క్యారెట్, రాడిష్ అంటే అదే ముల్లంగి, సొరకాయ, మునక్కాయలు తీసుకున్నాను అనమాట. మీ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చండి. ఇవే తీసుకోవాలని ఏమీ లేదనమాట. అవన్నీ ఒక ఎర్రగడ్డ, పెద్ద ఎర్రగడ్డ తీసుకోండి. ఎర్రగడ్డ కొంచెం ఎక్కువ వేస్తేనే సాంబార్లో టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే ఒక ఎర్రగడ్డ, 4 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దాన్ని పోపు వేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేశానండి సాంబార్కి. ఒకే నూనె తినడం కూడా అంత హెల్త్కి మంచిది కాదు కదండి. నేను కొబ్బరి నూనె కూడా యూజ్ చేస్తాను. సో వంటల్లోకి యూజ్ చేసే కొబ్బరి నూనె అంటే షాప్లో ఇప్పుడు దొరుకుతాయి కదా, అదనమాట. ఆనియన్, టమాటా అన్నీ మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాను అనమాట అందులోని. అది కొంచెం ఫ్రై అయ్యేంతవరకు మూత పెట్టాను. కొంచెంసేపు మూత పెట్టేస్తే కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా అన్నట్టుగా ఈ మూత పెట్టి ఈ లోపల చింతపండు నానబెట్టేసానండి. ఆ చింతపండు కూడా నానిపోయింది. దాన్ని బాగా ఆ చింతపండు పక్కన పెట్టేస్తే అది కొంచెంసేపటికి నానుతుంది. ఇది ఫ్రై అయ్యి వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కదా, ఆ లోపల అది నానుతుంది. ఇంకా అది ఫ్రై అయిందండి టమాటా అంతా. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసేద్దాము. వెజిటేబుల్స్ అన్నీ నేను దాంట్లో ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి. మనం అన్ని రకాలు కూడా తినాలి కదండి ఈ కాలంలో అయితే. ఇప్పుడు మనకు అంతా మందులతో తయారు చేసినవి అవుతున్నాయి కదా, కాబట్టి అట్లీస్ట్ ఆ వెజిటేబుల్స్ అంతా మంచిగా తింటే అన్న కొంచెం ఇప్పుడుండే సిచ్యువేషన్స్కి, హెల్త్ ప్రాబ్లమ్స్కి కొంచెం బ్రేక్ పడుతుంది. సో పిల్లలు అయితే ఇలా సాంబార్ చేస్తే మాత్రమే వెజిటేబుల్స్ తింటారు. ఏం చేసినా పెద్దగా తినరనమాట. అందుకని ఖచ్చితంగా నేను సాంబార్ వీక్లీ వన్స్ అయినా చేస్తానన్నమాట. ఇందాక మనం చింతపండు నానబెట్టినాం కదండి, అదైతే బాగా పిసికేసి దాంట్లో వేసేసాను అనమాట ఆ వాటరు. అది 1 నిమిషం అట్లా కలియబెట్టిన తర్వాత ఆ చింతపండు అంతా వెజిటేబుల్స్కి పడుతుంది కదండి, పులుపు అనేది బాగా. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదా, దాంట్లో వేసి బాగా కలియబెట్టేయడమే. బాగా కలపాలన్నమాట. అది పప్పు అంతా ఉండలు లేకుండా నీట్గా దాంట్లో కలిసిపోతుంది. దాంతో కలిసిపోతే దాని తర్వాత మనం ఆ పప్పు ఉడకబెట్టిన దాంట్లోనే కొంచెం వాటర్ వేస్తే అది బాగా నీట్గా సైడ్లో అంతా ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. ఆ నీళ్ళు దాంట్లో పోసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను. ఎందుకంటే మిరియాలు ఈ సీజన్లో కొంచెం ఇదైతే మంచిది కదండి, అందుకని మిరియాల పొడి వేస్తాను. ఇదైతే మాత్రం హోమ్మేడ్ సాంబార్ పౌడర్ అనమాట. హోమ్మేడ్ సాంబార్ పౌడరు. మీకు సాంబార్ పౌడర్ హోమ్మేడ్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను, చూపిస్తాను మీకు ఎలా అనేది. ఇక్కడైతే బాగా మిక్స్ చేస్తాను. ఆ సాంబార్ పౌడర్ కూడా దాంట్లో బాగా కలిసిపోవాలి కదండి, అందుకని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత దాన్ని విజిల్ పెట్టడమే అండి. విజిల్ పెట్టుకొని ఒక బాగా అంటే కొంతసేపు అట్లా ఉడికించాలి అనమాట. విజిల్ డైరెక్ట్ పెట్టకుండా అవంతా వేస్తానే ఒక 5 మినిట్స్ అలా బాగా దాంట్లోంచి బాగా ఉడుకుతుంది కదండి. కుత అని అట్లా ఉడికేటప్పుడు మనం తర్వాత విజిల్ పెడితే మంచిదన్నమాట. ఎందుకంటే వెజిటేబుల్స్కి బాగా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టుకుంటుంది. వెజిటేబుల్స్ తినేటప్పుడు కొంచెం సప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఒక 5 మినిట్స్ అలా ఉడికించి తర్వాత ఒక విజిల్ పెట్టేస్తే చాలు. ఎక్కువ విజిల్ పెడితే మళ్ళీ మెత్తగా పప్పు అయిపోతుందండి. మనం సాంబార్ అనుకున్నాం, అది పులగూర అవుతుంది అనమాట. పులగూర కాకుండా ఈ విధంగా ఒక్క విజిలే సరిపోతుంది. నేనైతే ఒక్క విజిలే పెడతాను అనమాట. సో విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చేసింది కదా, ఆపేసి
కూర ఎలా ఉందో చూసేయండి. అలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట, కొబ్బరి నూనె కాబట్టి. మేబీ ఆయిల్ వేసినా కూడా లైట్గా వస్తుందేమో తెలియదు. సో భలే చాలా అంటే రైస్లో భలే, రైస్ కొంచెం పెట్టుకొని దండిగా కర్రీ వేసుకొని తినండి. మీరే ఆహా ఎంత బాగుందో అంటారు. చాలామంది సాంబార్ అంటే పెద్దగా ఇష్టపడరు, కానీ ఈ విధంగా చేయండి, సాంబార్ సూపర్గా వస్తుంది. తినడానికైతే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఎంత అంటే మనం బువ్వ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.